మౌన పోరాటం. కొందరిళ్లలో ఎప్పుడు ఈ వ్రతం చేసుకున్నా వ్రతం అయ్యాక అమ్మవారి దగ్గరుండి పూజ చేసిన తాళిని భర్తతో తమ మెళ్ళో కట్టించుకుంటారు ఆడవాళ్లు. వీరింట్లో కూడా ఆ సంప్రదాయమే నడుస్తుంది. ఓహో, అంటే పూజయ్యాక వాళ్ళ మొగుడుతో తాళి కట్టించుకుంటారన్నమాట. అంతేగా? అంతే కదా. ఆ ఆల్ ది బెస్ట్. లైఫ్లో నువ్వెప్పుడు ఇలాంటి పూజ చేయించుకొనుండవు. ఫస్ట్ టైం చేయించుకుంటున్నావు కదా. నీ మొగుడికి కూడా ఈ పూజ అయ్యాక బాగైపోతుంది. అందుకే కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. అమ్మా, మీరిద్దరూ కలశానికి తాలిబొట్లకి ఆ ముందున్న గౌరమ్మకి కుంకుమ పూజ చెయ్యండి. ముందు ఈ పూలతో గణపతి పూజ చెయ్యండి. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు అమ్మా, పూజ పూర్తయింది. ఇక మీ ఇంటి ఆచారం ప్రకారం మీ భర్తతో ఈ తాళిని అగ్నిసాక్షిగా మీ మెళ్ళో కట్టించుకోవాలి. ఎస్, ఈ టైం కోసమే చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు దుర్గ బతికేంటో బయటపడిపోతుంది. అమ్మా తల్లి, ఈ గండం నుంచి గట్టెక్కించమ్మా. అమ్మా, ముందు ఈ ఇంటి ఆడపడుచు మీరు తాళి కట్టించుకోండి అమ్మా.
అలాగే పంతులు గారు. అమ్మా, అక్కడున్న అక్షతల ప్లేట్ ఇలా అందుకోండి అమ్మా. సరే పంతులు గారు. ఇదిగోండి పంతులు గారు. ఒక్క నిమిషం సౌందర్య. ఏంటి? ఏంటమ్మా అంతలా టెన్షన్ పడుతున్నా? టెన్షన్గా ఉందా? టెన్షనా? నాకెందుకు టెన్షన్? మరి ఆ చేతుల్లో ఏముందమ్మా? చేతిలోనా? చేతిలో ఏముంది? సౌందర్య, ఏమైంది? నీ చేతిలో ఏముంది? ఏం లేదమ్మా, అక్షింతలు కొన్ని తీసుకున్నాను. ఓ, అక్షింతలా? ఏదిటివ్వు? ఇవ్వమ్మా. పెళ్లి జరగకూడదని ఇలా చేసిందే సౌందర్య. అయ్యో, ఇదేంటమ్మా? అక్షింతలా? అదే అక్షింతలనే తీసుకున్నాను, కానీ నా చేతిలోకి. ఓహో, అక్షింతలు కలసం మీద ఉంటాయా? చెప్పమ్మా, నువ్వు ఈ తాళి ఎందుకు తీసావు? మీ అమ్మకి మీ నాన్నకి మళ్ళీ పెళ్లి జరగకూడదనా? లేదా మీ నాన్నకి బాగివ్వకూడదనా? చెప్పమ్మా. ఇలా తాళి తీసి దాచేయాలని నీకే అనిపించిందా, లేదా ఎవరైనా చెప్పి నీతో చేయించాలని చూసారా? ఇలా ఎందుకు చేయాలనుకున్నావు? మీ అమ్మ మెళ్ళో మీ నాన్న తాళి కట్టకూడదనా? లేక అసలు ఇక్కడున్నది మీ అమ్మే కాదు అనా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇక్కడున్నది జానకమ్మ కాదంటారా ఏంటి? ఒక్క నిమిషం అండి, అంతా తెలుస్తుంది.
నువ్వు చెప్పు సౌందర్య, ఎందుకు ఈ తాళి తీసావు? నేను ఆ తాళిని తీయలేదు. పళ్ళం తీసుకునేటప్పుడు వేళ్ళకి తగులుకొని చేతిలోకి వచ్చేసింది. నేను ఆల్రెడీ అప్పుడే కొన్ని అక్షింతలు తీసుకొని ఉన్నాను కాబట్టి నేను దీన్ని అక్షింతలని అనుకున్నాను. ఓహో, అక్షింతలు అనుకుని తీసావు అంతే కదా? అయితే మీ అమ్మ మెడలో మీ నాన్న ఈ తాళి కట్టడం నీకిష్టమేగా? చెప్పు సౌందర్య. సరే అయితే ఇప్పుడు మీ నాన్న ఈ అమ్మ మెళ్ళో ఈ తాళి కడతాడు. పంతులు గారు, కట్టించండి. అయ్యా, మంచి ముహూర్తం మించిపోతుంది, మీరు త్వరగా తాళి కట్టండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తు శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా పరసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇంకొక నిమిషంలో ముహూర్తం దాటిపోతుంది. కళ్యాణరాముడు గారు, ఇప్పుడు మీరు మీ భార్య మెలలో ఈ తాళి తీసుకొని కట్టండి. కోసమే ఎదురు చూస్తున్నాం. కడతాడా లేదా? అయ్యో, తాళి కట్టండి.
ఏయ్ నువ్వు తాళి కట్టావా? ఏయ్ ఏయ్ నువ్వు నిజం చెప్పు, తాళి కట్టావా? కట్టారు. దుర్గనే తాళి కట్టేసుకుంది. అనుకున్నట్టే దుర్గ చాలా తెలివైంది. నిజంగానే తాళి కట్టించుకున్నావా? ఆ? మరి నేనే కట్టుకుంటానా ఏంటి? మీకందరికీ ఏంటి డౌటు? అది మొత్తం అంతా పొగ కమ్మింది. ఆ పొగలోనే తాళెందుకు కట్టించుకోవాలి? అయ్యో, పంతులు గారు చెప్పింది వినలేదా? ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తానికి ఒక్క నిమిషం ఉందని. అందుకే తాళి కట్టడం జరిగిపోయింది. పంతులు గారు, మీరిప్పుడు హోమంలో ఏం వేశారు? అమ్మా, హోమంలో అగ్ని నిదానం అయిపోతుందని, అందుకే కంగారులో హోమం పొడి తీసుకోపోయి సాంబ్రాణి పొడి తీసుకుని వేశానమ్మా. అందుకే అంత పొగొచ్చింది. పంతులు గారు, అమ్మా, ముహూర్తం ప్రకారమే తాళి పడిందా? కరెక్ట్ సమయానికే పడిందమ్మా. ఇదిగో ఇప్పుడు దుర్ముహూర్తం ప్రారంభమైంది. హ, దుర్ముహూర్తం దుర్మార్గులకే వర్తిస్తుంది పంతులు గారు. అమ్మా, నిజంగా నువ్వున్నావు. ఈ దుర్గమ్మలో నువ్వున్నావు. పెద్దమ్మ ప్లానింగ్ సూపర్. ఎస్, ఈ దుర్గ తెలివి ప్రదర్శించేసింది. ఛ! అమ్మా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు తల్లి. మంచి ఐడియా ఇచ్చి ఈ గండం నుంచి గట్టెక్కించావు. అది ఖచ్చితంగా జానకియే. కాదు, దుర్గే. దుర్గే అయితే కళ్యాణరాముడితో తాళి కట్టించుకోదు రుద్రా. దుర్గ మెంటాలిటీకి ఖచ్చితంగా కట్టించుకోదు. ఆ తాళిని కళ్యాణరాముడే కట్టడం మనం చూసామా? లేదమ్మా, కానీ క్లారిటీగా మనకు అర్థమైపోతుంది కదా. అర్థం అవ్వడం వేరు, నిజం వేరు. ఆ పొగలో నిజంగా తాళి కట్టాడన్న గ్యారంటీ లేదు. ఆ పొగెందుకు పెట్టావయ్యా అంటే, పంతులు నేను కావాలని చేయలేదు, పొరపాటును వచ్చింది అంటున్నాడు. అతన్నేం చేయలేవు. నోరు ముయ్. నీకు నోరు తెరిచి మాట్లాడే అర్హతే లేదు. నేనేం చేశాను? చెయ్యాల్సిన చండాలమంతా చేసేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? మహేంద్ర, ఆ ఫోన్ చూపించు.